ఏవైతే ఉన్నాయో హర్మోజ్ జలసంధికి దగ్గరలో రాడర్ వ్యవస్థలపైన అటాక్ చేస్తుంది. అయితే రీసెంట్గా అమెరికాకి సంబంధించిన అపాచీ హెలికాప్టర్ నిన్న అది కుప్పకూలింది, లైవ్లోనే కుప్పకూలిపోయింది. మీరు విజువల్స్ చూడొచ్చు. ఇప్పుడు దాని గురించి బయటకి కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ట్రంప్ హెలికాప్టర్ కూలిపోయింది. ఆ ట్రంప్ హెలికాప్టర్ దాని విలువ సుమారు 800 కోట్ల నుంచి 1000 కోట్ల వరకు కూడా ఉందండి. సో అటువంటి యుద్ధ హెలికాప్టర్ కూలిపోయింది. నిజానికి ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ ఈ వార్ వల్ల ఎక్కువగా ఎఫెక్ట్ అయింది అమెరికా, అలాగే గల్ఫ్ కంట్రీస్. గల్ఫ్ కంట్రీస్లో కూడా అమెరికాకి సంబంధించిన ఎయిర్ బేసెస్, మిలిటరీ బేసెస్ ఇవన్నీ కూడా ఎక్కువగా డ్యామేజ్ అయ్యాయి. ఇప్పుడు తాజాగా అపాచీ హెలికాప్టర్, ఇదంతా కూడా దుబాయ్ టైమ్స్ ఏదైతే ఉందో వార్తాపత్రిక దీని గురించి రీసెంట్గా తెలియజేస్తుంది. అయితే ఇప్పటి వరకు అమెరికాకి సంబంధించిన రక్షణ వ్యవస్థ, డిఫెన్స్, పెంటగాన్ దీనిపైన స్పందించలేదు. అలాగే ఇరాన్కి సంబంధించిన ఐఆర్జేసీ, ఇస్లామిక్ రెవల్యూషన్ గార్డ్ కార్ప్స్ దీనిపైన స్పందించలేదు, ధృవీకరించలేదు. మేమే అటాక్ చేసామంటూ కూడా. మరి ఇది ఎలా కూలిపోయింది? అయితే ఆ యుద్ధ హెలికాప్టర్ కూలిపోయినప్పుడు అందులో 2 పైలట్స్ ఉన్నారు. వారిని సురక్షితంగానే అమెరికాకు సంబంధించిన రెస్క్యూ టీం వెంటనే కాపాడింది. తర్వాత వారిని హాస్పిటల్కి కూడా పంపించి ట్రీట్మెంట్ చేపిస్తుంది. అయితే ఆ హెలికాప్టర్ కూలిపోవడానికి రీజన్ ఏంటి అంటే, ఏదైనా టెక్నాలజీ లోపమా, టెక్నికల్గా ఏదైనా ఇష్యూ రావడం వల్ల అది కూలిపోయిందా, లేదంటే దీని వెనక ఇరాన్ హ్యాండ్ ఉందా, ఇరానే దాన్ని కూల్చిందా? ఎస్, ఇరాన్ ఎప్పటి నుంచో కూడా ట్రై చేస్తుంది అమెరికాని ఆ హర్మోజ్ జలసంధి దగ్గర నుంచి పూర్తిగా వెళ్ళగొట్టేది. అయితే రాడర్ వ్యవస్థలపైన అటాక్ చేసిన తర్వాత అమెరికా, ఇరాన్ స్పందించలేదు, గట్టిగా హెచ్చరించింది. ఈసారి మేము కొట్టే దెబ్బకి మీరు ఖచ్చితంగా స్పందిస్తారంటూ కూడా హెచ్చరించింది. సో అలా హెచ్చరిక జారీ చేసిన తర్వాత ఇప్పుడు అటాక్ చేసిందా? ఇది చాలా చాలా విలువైన హెలికాప్టర్, అపాచీ హెలికాప్టర్. ఇప్పటికే దీంతో అమెరికా 3 హెలికాప్టర్స్ని కోల్పోయింది. ఇంతకుముందు 2 బ్లాక్ హాక్ ఏదైతే హెలికాప్టర్స్ ఉన్నాయో అవి కోల్పోయింది. అందులో ఉన్న పైలట్స్ కూడా తీవ్రంగా గాయాలయ్యారు. ముఖ్యంగా బ్రెయిన్ ఇంజ్యూర్స్ అయ్యి వారి కుటుంబానికి దూరంగా ఉన్నారు. ఈ వార్ వల్ల అమెరికాకి సంబంధించిన సైనికుల యొక్క వారి మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో వార్ టెన్షన్ మళ్ళీ మొదలైంది. ఇరాన్, అమెరికా ఒకరిపైన ఒకరు దాడి చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఇప్పటికే హర్మోజ్ జలసంధి, స్ట్రైట్ ఆఫ్ హర్మోజ్, ఇక్కడ పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది. రీసెంట్గానే ఇరాన్ కొన్ని ఆత్మాహుతి దాడికి పాల్పడే డ్రోన్స్ని అమెరికాకి సంబంధించిన వార్ షిప్స్ పైన ప్రయోగించింది. అలాగే అమెరికా కూడా ఇరాన్కి సంబంధించిన కొన్ని కష్మా ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో హర్మోజ్ జలసంధికి దగ్గరలో రాడర్ వ్యవస్థలపైన అటాక్ చేస్తుంది. అయితే రీసెంట్గా అమెరికాకి సంబంధించిన అపాచీ హెలికాప్టర్ నిన్న అది కుప్పకూలింది, లైవ్లోనే కుప్పకూలిపోయింది. మీరు విజువల్స్ చూడొచ్చు. ఇప్పుడు దాని గురించి బయటకి కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ట్రంప్ హెలికాప్టర్ కూలిపోయింది. ఆ ట్రంప్ హెలికాప్టర్ దాని విలువ సుమారు 800 కోట్ల నుంచి 1000 కోట్ల వరకు కూడా ఉందండి. సో అటువంటి యుద్ధ హెలికాప్టర్ కూలిపోయింది. నిజానికి ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ ఈ వార్ వల్ల ఎక్కువగా ఎఫెక్ట్ అయింది అమెరికా, అలాగే గల్ఫ్ కంట్రీస్. గల్ఫ్ కంట్రీస్లో కూడా అమెరికాకి సంబంధించిన ఎయిర్ బేసెస్, మిలిటరీ బేసెస్ ఇవన్నీ కూడా ఎక్కువగా డ్యామేజ్ అయ్యాయి. ఇప్పుడు తాజాగా అపాచీ హెలికాప్టర్, ఇదంతా కూడా దుబాయ్ టైమ్స్ ఏదైతే ఉందో వార్తాపత్రిక దీని గురించి రీసెంట్గా తెలియజేస్తుంది. అయితే ఇప్పటి వరకు అమెరికాకి సంబంధించిన రక్షణ వ్యవస్థ, డిఫెన్స్, పెంటగాన్ దీనిపైన స్పందించలేదు. అలాగే ఇరాన్కి సంబంధించిన ఐఆర్జేసీ, ఇస్లామిక్ రెవల్యూషన్ గార్డ్ కార్ప్స్ దీనిపైన స్పందించలేదు, ధృవీకరించలేదు. మేమే అటాక్ చేసామంటూ కూడా. మరి ఇది ఎలా కూలిపోయింది? అయితే ఆ యుద్ధ హెలికాప్టర్ కూలిపోయినప్పుడు అందులో 2 పైలట్స్ ఉన్నారు. వారిని సురక్షితంగానే అమెరికాకు సంబంధించిన రెస్క్యూ టీం వెంటనే
కాపాడింది, తర్వాత వారిని హాస్పిటల్కి కూడా పంపించి ట్రీట్మెంట్ చేపిస్తుంది. అయితే ఆ హెలికాప్టర్ కూలిపోవడానికి రీజన్ ఏంటి అంటే ఏదైనా టెక్నాలజీ లోపమా, టెక్నికల్గా ఏదైనా ఇష్యూ రావడం వల్ల అది కూలిపోయిందా, లేదంటే దీని వెనక ఇరాన్ హ్యాండ్ ఉందా, ఇరానే దాన్ని కూల్చిందా? ఎస్, ఇరాన్ ఎప్పటి నుంచో కూడా ట్రై చేస్తుంది అమెరికాని ఆ హర్మోజ్ జలసంధి దగ్గర నుంచి పూర్తిగా వెళ్ళగొట్టేది. అయితే రాడార్ వ్యవస్థలపైన అటాక్ చేసిన తర్వాత అమెరికా, ఇరాన్ స్పందించలేదు, గట్టిగా హెచ్చరించింది. ఈసారి మేము కొట్టే దెబ్బకి మీరు ఖచ్చితంగా స్పందిస్తారంటూ కూడా హెచ్చరించింది. సో అలా హెచ్చరిక జారీ చేసిన తర్వాత ఇప్పుడు అటాక్ చేసిందా? ఇది చాలా చాలా విలువైన హెలికాప్టర్, అపాచీ హెలికాప్టర్. ఇప్పటికే దీంతో అమెరికా 3 హెలికాప్టర్స్ని కోల్పోయింది. ఇంతకుముందు 2 బ్లాక్ హాక్ ఏదైతే హెలికాప్టర్స్ ఉన్నాయో అవి కోల్పోయింది. అందులో ఉన్న పైలట్స్ కూడా తీవ్రంగా గాయాలయ్యారు, ముఖ్యంగా బ్రెయిన్ ఇంజ్యూర్స్ అయ్యి వారి కుటుంబానికి దూరంగా ఉన్నారు. ఈ వార్ వల్ల అమెరికాకి సంబంధించిన సైనికుల యొక్క వారి మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో వార్ టెన్షన్ మళ్ళీ మొదలైంది. ఇరాన్, అమెరికా ఒకరిపైన ఒకరు దాడి చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఇప్పటికే హర్మోజ్ జలసంధి, స్ట్రైట్ ఆఫ్ హర్మోజ్, ఇక్కడ పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది. రీసెంట్గానే ఇరాన్ కొన్ని ఆత్మాహుతి దాడికి పాల్పడే డ్రోన్స్ని అమెరికాకి సంబంధించిన వార్ షిప్స్ పైన ప్రయోగించింది. అలాగే అమెరికా కూడా ఇరాన్కి సంబంధించిన కొన్ని కష్మా ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో హర్మోజ్ జలసంధికి దగ్గరలో రాడర్ వ్యవస్థలపైన అటాక్ చేస్తుంది. అయితే రీసెంట్గా అమెరికాకి సంబంధించిన అపాచీ హెలికాప్టర్ నిన్న అది కుప్పకూలింది, లైవ్లోనే కుప్పకూలిపోయింది. మీరు విజువల్స్ చూడొచ్చు. ఇప్పుడు దాని గురించి బయటకి కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ట్రంప్ హెలికాప్టర్ కూలిపోయింది. ఆ ట్రంప్ హెలికాప్టర్ దాని విలువ సుమారు 800 కోట్ల నుంచి 1000 కోట్ల వరకు కూడా ఉందండి. సో అటువంటి యుద్ధ హెలికాప్టర్ కూలిపోయింది. నిజానికి ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ ఈ వార్ వల్ల ఎక్కువగా ఎఫెక్ట్ అయింది అమెరికా, అలాగే గల్ఫ్ కంట్రీస్లో కూడా అమెరికాకి సంబంధించిన ఎయిర్ బేసెస్, మిలిటరీ బేసెస్ ఇవన్నీ కూడా ఎక్కువగా డ్యామేజ్ అయ్యాయి. ఇప్పుడు తాజాగా అపాచీ హెలికాప్టర్, ఇదంతా కూడా దుబాయ్ టైమ్స్ ఏదైతే ఉందో వార్తాపత్రిక దీని గురించి రీసెంట్గా తెలియజేస్తుంది. అయితే ఇప్పటి వరకు అమెరికాకి సంబంధించిన రక్షణ వ్యవస్థ, డిఫెన్స్, పెంటగాన్ దీనిపైన స్పందించలేదు. అలాగే ఇరాన్కి సంబంధించిన IRGC, ఇస్లామిక్ రెవల్యూషన్ గార్డ్ కార్ప్స్ దీనిపైన స్పందించలేదు, ధృవీకరించలేదు, మేమే అటాక్ చేసామంటూ కూడా. మరి ఇది ఎలా కూలిపోయింది? అయితే ఆ యుద్ధ హెలికాప్టర్ కూలిపోయినప్పుడు అందులో 2 పైలట్స్ ఉన్నారు. వారిని సురక్షితంగానే అమెరికాకు సంబంధించిన రెస్క్యూ టీం వెంటనే కాపాడింది, తర్వాత వారిని హాస్పిటల్కి కూడా పంపించి ట్రీట్మెంట్ చేపిస్తుంది. అయితే ఆ హెలికాప్టర్ కూలిపోవడానికి రీజన్ ఏంటి అంటే ఏదైనా టెక్నాలజీ లోపమా, టెక్నికల్గా ఏదైనా ఇష్యూ రావడం వల్ల అది కూలిపోయిందా, లేదంటే దీని వెనక ఇరాన్ హ్యాండ్ ఉందా, ఇరానే దాన్ని కూల్చిందా? ఎస్, ఇరాన్ ఎప్పటి నుంచో కూడా ట్రై చేస్తుంది అమెరికాని ఆ హర్మోజ్ జలసంధి దగ్గర నుంచి పూర్తిగా వెళ్ళగొట్టేది. అయితే రాడర్ వ్యవస్థలపైన అటాక్ చేసిన తర్వాత అమెరికా, ఇరాన్ స్పందించలేదు, గట్టిగా హెచ్చరించింది. ఈసారి మేము కొట్టే దెబ్బకి మీరు ఖచ్చితంగా స్పందిస్తారంటూ కూడా హెచ్చరించింది. సో అలా హెచ్చరిక జారీ చేసిన తర్వాత ఇప్పుడు అటాక్ చేసిందా? ఇది చాలా చాలా విలువైన హెలికాప్టర్, అపాచీ హెలికాప్టర్. ఇప్పటికే దీంతో అమెరికా 3 హెలికాప్టర్స్ని కోల్పోయింది. ఇంతకుముందు 2 బ్లాక్ హాక్ ఏదైతే హెలికాప్టర్స్ ఉన్నాయో అవి కోల్పోయింది. అందులో ఉన్న పైలట్స్ కూడా తీవ్రంగా గాయాలయ్యారు, ముఖ్యంగా బ్రెయిన్ ఇంజ్యూర్స్ అయ్యి వారి కుటుంబానికి దూరంగా ఉన్నారు. ఈ వార్ వల్ల అమెరికాకి సంబంధించిన సైనికుల యొక్క వారి మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో వార్ టెన్షన్ మళ్ళీ మొదలైంది. ఇరాన్, అమెరికా ఒకరిపైన ఒకరు దాడి చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఇప్పటికే హర్మోజ్ జలసంధి, స్ట్రైట్ ఆఫ్ హర్మోజ్, ఇక్కడ పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది.
రీసెంట్గానే ఇరాన్ కొన్ని ఆత్మాహుతి దాడికి పాల్పడే డ్రోన్స్ని అమెరికాకి సంబంధించిన వార్షిప్స్ పైన ప్రయోగించింది. అలాగే అమెరికా కూడా ఇరాన్కి సంబంధించిన కొన్ని కష్మా ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో హర్మోజ్ జలసంధికి దగ్గరలో రాడర్ వ్యవస్థలపైన అటాక్ చేస్తుంది. అయితే రీసెంట్గా అమెరికాకి సంబంధించిన అపాచీ హెలికాప్టర్ నిన్న అది కుప్పకూలింది, లైవ్లోనే కుప్పకూలిపోయింది. మీరు విజువల్స్ చూడొచ్చు. ఇప్పుడు దాని గురించి బయటకి కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ట్రంప్ హెలికాప్టర్ కూలిపోయింది. ఆ ట్రంప్ హెలికాప్టర్ దాని విలువ సుమారు 800 కోట్ల నుంచి 1000 కోట్ల వరకు కూడా ఉందండి. సో అటువంటి యుద్ధ హెలికాప్టర్ కూలిపోయింది. నిజానికి ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ ఈ వార్ వల్ల ఎక్కువగా ఎఫెక్ట్ అయింది అమెరికా, అలాగే గల్ఫ్ కంట్రీస్. గల్ఫ్ కంట్రీస్లో కూడా అమెరికాకి సంబంధించిన ఎయిర్ బేసెస్, మిలిటరీ బేసెస్ ఇవన్నీ కూడా ఎక్కువగా డ్యామేజ్ అయ్యాయి. ఇప్పుడు తాజాగా అపాచీ హెలికాప్టర్, ఇదంతా కూడా దుబాయ్ టైమ్స్ ఏదైతే ఉందో వార్తాపత్రిక దీని గురించి రీసెంట్గా తెలియజేస్తుంది. అయితే ఇప్పటి వరకు అమెరికాకి సంబంధించిన రక్షణ వ్యవస్థ, డిఫెన్స్, పెంటగాన్ దీనిపైన స్పందించలేదు. అలాగే ఇరాన్కి సంబంధించిన ఐఆర్జేసీ, ఇస్లామిక్ రెవల్యూషన్ గార్డ్ కార్ప్స్ దీనిపైన స్పందించలేదు, ధృవీకరించలేదు, మేమే అటాక్ చేసామంటూ కూడా. మరి ఇది ఎలా కూలిపోయింది? అయితే ఆ యుద్ధ హెలికాప్టర్ కూలిపోయినప్పుడు అందులో 2 పైలట్స్ ఉన్నారు. వారిని సురక్షితంగానే అమెరికాకు సంబంధించిన రెస్క్యూ టీం వెంటనే కాపాడింది. తర్వాత వారిని హాస్పిటల్కి కూడా పంపించి ట్రీట్మెంట్ చేపిస్తుంది. అయితే ఆ హెలికాప్టర్ కూలిపోవడానికి రీజన్ ఏంటి అంటే, ఏదైనా టెక్నాలజీ లోపమా, టెక్నికల్గా ఏదైనా ఇష్యూ రావడం వల్ల అది కూలిపోయిందా, లేదంటే దీని వెనక ఇరాన్ హ్యాండ్ ఉందా, ఇరానే దాన్ని కూల్చిందా? ఎస్, ఇరాన్ ఎప్పటి నుంచో కూడా ట్రై చేస్తుంది అమెరికాని ఆ హర్మోజ్ జలసంధి దగ్గర నుంచి పూర్తిగా వెళ్ళగొట్టేది. అయితే రాడర్ వ్యవస్థలపైన అటాక్ చేసిన తర్వాత అమెరికా, ఇరాన్ స్పందించలేదు, గట్టిగా హెచ్చరించింది. ఈసారి మేము కొట్టే దెబ్బకి మీరు ఖచ్చితంగా స్పందిస్తారంటూ కూడా హెచ్చరించింది. సో అలా హెచ్చరిక జారీ చేసిన తర్వాత ఇప్పుడు అటాక్ చేసిందా? ఇది చాలా చాలా విలువైన హెలికాప్టర్, అపాచీ హెలికాప్టర్. ఇప్పటికే దీంతో అమెరికా 3 హెలికాప్టర్స్ని కోల్పోయింది. ఇంతకుముందు 2 బ్లాక్ హాక్ ఏదైతే హెలికాప్టర్స్ ఉన్నాయో అవి కోల్పోయింది.